వందలాది ఆక్రమిత అటవీ భూములను అసోం ప్రభుత్వం జప్తు చేస్తోంది. గోల్పారా జిల్లాలోని దహీకాతా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఆక్రమణలకు గురైన 376 ఎకరాలకు పైగా అటవీ భూముల్ని స్వాధీనం చేసుకునేలా ఎవిక్షన్ డ్రైవ్ చేపట్టింది. అటవీ భూముల్లోని ఇల్లు, ఇతర నిర్మాణాల్ని డజన్ల కొద్దీ జేసీబీలతో నేలమట్టం చేస్తున్నారు. ఏనుగులు వెళ్లే దారిలో నివాసాలను ఏర్పరచుకోవడం వల్ల అవి ఇబ్బందులు పడుతున్నాయని, తరచూ మనుషులు జంతువులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని అటవీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో 600కు పైగా బెంగాలీ వలస కుటుంబాలపై ప్రభావం పడుతోంది. అటవీ భూములను ఖాళీ చేయాలని 15 రోజుల క్రితం నోటీసులు ఇవ్వగా 70% మంది ఖాళీ చేశారని సమాచారం. తాము ఆక్రమణదారులం కాదని అక్కడి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల నుంచి ఇక్కడే ఉన్నామని, ఆక్రమణదారులమే అయితే ప్రభుత్వం ఇన్నేళ్లు విద్యుత్, నీటి సరఫరా ఎలా చేయగలిగిందని ప్రశ్నించారు. తమకు ఆధార్ సహా భూ ధృవీకరణ పత్రాలు ఉన్నట్టు తెలిపారు. కాగా గడిచిన 4 ఏళ్లలో 42,000 ఎకరాల భూమిని ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఇటీవల అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. మరో 9.5 లక్షల ఎకరాల ఆక్రమిత భూములను జప్తు చేయాల్సి ఉందని ప్రకటించారు.